నమస్తే అండి కిరణ్ గారు. నమస్తే. ఇప్పుడు మీ ఫేవరెట్ ఫిగర్ హ్మ్. రోజా ఆ! నగరి బర్రె. చెప్పండి. ఇది అడ్డంగా జగన్మోహన్ రెడ్డిని ఇరికించింది ఈరోజు. చెప్పండి. ఎప్పుడో అంట దీనికి లోకేష్ గారు చెప్పారంట, తిరుమలలో జరిగిన పనికిను ముఖ్యమంత్రికి ఏం సంబంధం ఉండదు, అసలు ముఖ్యమంత్రితో సంబంధం ఉండదు, అది సపరేట్, టీటీడీ అనేది సపరేట్ బోర్డు, అది సీఎంకి సంబంధం ఉండదని లోకేష్ గారు ఎప్పుడో అన్నారంట. దీని చెవిలో ఎప్పుడన్నా చెప్పారో మరి, అయితే నాకైతే తెలియదు. అంటే అప్పటి ముఖ్యమంత్రి ఆ, లడ్డూలో జరిగిన ఆ, అవినీతి పంది కొవ్వు కలిపిన విషయం ఆ, నాకు తెలుసు, ఆ, వైవి సుబ్బారెడ్డికి తెలుసు, ఆ, ధర్మారెడ్డికి తెలుసు, ఆ, భూమన కరుణాకర్ రెడ్డికి తెలుసు, yes, లోకేష్ గారికి కూడా తెలిసినా కూడా ఆ, ముఖ్యమంత్రికి టీటీడీకి సంబంధం లేదు ఆ, అని ఏమో చెవులో చెప్పాడేమో, మాకైతే తెలియదు. అది దాని మాటలు వినిపిస్తాను చూడండి. వరదలు, ఆడపిల్లల మీద రేపులు, వైఎస్ఆర్సీపీ వాళ్ళని మర్డర్ చేయటం, నరికి చంపటం, వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి ప్రజలకు ఇచ్చిన ఏ హామీ నెరవేర్చలేదు కాబట్టి ప్రజల్లో తనకొస్తున్న చెడ్డ పేరుని డైవర్ట్ చేయడానికి డైవర్షన్ పాలిటిక్స్ లో ఈ రోజు వెంకటేశ్వర స్వామిని కూడా చంద్రబాబు నాయుడు గారు వదలలేదనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆయనకి ఎప్పుడు అలవాటు, ఎప్పుడెప్పుడు ఆయనకి చెడ్డ పేరు వస్తుందో అప్పుడు ఏదో ఒక ఇష్యూని ఆయనే క్రియేట్ చేస్తాడు. దాన్ని తన వర్గీయులతో పబ్లిసిటీ చేయటం, దాని మీద డిస్కషన్లు చేసి ఎదుటి వాళ్ళ మీద నిందలు వేయటం ఆయనకు అలవాటే. కానీ ఈ రోజు మీరు చూస్తే సాక్షాత్తు టీటీడీలో తిరుమల లడ్డు మీద ఇంత దిగజారుడుతనంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ రోజు ఆయన మాట్లాడాక ప్రతి ఒక్కరు కూడా చీ కొట్టడం మనం గమనిస్తూనే ఉన్నాం. ఎందుకంటే సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి కొడుకే చెప్పాడు టీటీడీలో ముఖ్యమంత్రికి ఎటువంటి సంబంధం ఉండదు అని. అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో దగ్గరుండి తిరుపతి లడ్డూలో యానిమల్ ఫ్యాట్ ని మిక్స్ చేయించినట్టుగా ఆయన ఈ రోజు ఆరోపించడం ఎంతవరకు సబబని నేను అడుగుతున్నాను. ఒక్కసారి మీరు టీటీడీలో జరిగిన సంఘటనలకి ముఖ్యమంత్రికి సంబంధం లేదని లోకేష్ గారు అన్నారంటే, ఈ బోకు దాన్ని ఆధారం చెప్పట్లా. అది ఎప్పుడు చెప్పాడు లోకేష్ ఆ మాట? టీటీడీలో జరిగిన పందికొవ్వుని లడ్డూలో కలిపితే ముఖ్యమంత్రికి సంబంధం లేదని చెప్తుంది. ఇప్పుడు సంబంధం ఉండదు అంటే కలిపారనే కాదు, అదే చెప్పింది. అది అడ్డంగా ఇప్పుడు అది ఒప్పుకుంది 100%. జగన్మోహన్ రెడ్డిని, సుబ్బారెడ్డిని, కరుణాకర్ రెడ్డిని, ఆ ధర్మారెడ్డి గారిని అడ్డంగా ఇరికించింది ఇప్పుడు వచ్చి. మీకు అక్కడ మనం ఆ లార్డ్ అనే పదం ల్యాబ్ రిపోర్ట్లోనే చూసింది. అవును. అది చూసి కూడా దాని గురించి మాట్లాడకుండా కేవలం లోకేష్ మాట్లాడిన మాటలు మాత్రం చూసిద్ది. ఆ ల్యాబ్ రిపోర్ట్ పూర్తిగా చూడదు, పైన ఉన్న 2-3 పాయింట్లు చూసిద్ది. ఏ పాయింట్ చూడలే అసలు తిరుమలలో లడ్డూలో పంది మాంసం కలిపితే జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదు అంటుంది. అంటే పంది మాంసం కలపలేదు అనే మాట ఏమన్నా అందా? పోనీ ఎంతసేపు మాట్లాడింది? 5 సంవత్సరాలుగా పందులు తిరుగుతాయి కలియుగంలో తిరుపతిలో అని చెప్పి బ్రహ్మంగారు చెప్పినా కూడా పందులు తిరుగుతాయి, పంది కొవ్వు ప్రసాదంలో కలుస్తుంది, 2 కాళ్ళ పంది మాట్లాడుతుంది అని కూడా మాకు ఇప్పుడైతే అర్థమైంది. ఆ 2 కాళ్ళ పంది ఎవరంటే రోజా. ఇప్పుడు ఇంతసేపు చంద్రబాబు గారిని తిట్టింది, ఇంత మాట్లాడింది, ఇంత పెద్ద స్పీచ్ ఇచ్చింది, పంది కొవ్వు మేము కలపలేదు అని చెప్పిందా? ఒక్కసారి జనాల్లోకి అప్పుడు ఇంతకుముందు బ్యాగ్ దయలించుకొని ఇంటింటికి పాత సామాన్లు కొంటా, పుస్తకాలు కొంటా అనే విధంగా ఇంటింటికి వచ్చి జగనన్నకు ఓటేయండి అని చెప్పి కూడా అంటించింది కదా. ఇప్పుడు ఒక్కసారి మీ నగర్లో కాదు, నువ్వు ఎక్కడికన్నా 26 జిల్లాల్లో హిందువులు ఉన్న చోటకి ఎక్కడికన్నా వెళ్ళు, నువ్వు మళ్ళీ తిరిగి వచ్చావు అంటే ఇంకా ప్రసాదంలో కలపనట్టే. ఒకవేళ నువ్వు రాలేదు అంటే మాత్రం కలిపినట్టే అని చెప్పి నేనైతే అనుకుంటా. అంటే హిందువులు అన్ని ఏరియాలకు వెళ్ళి చెప్తే పందిని నువ్వు హిందువుల ఏరియాకి అన్ని ఏరియాలకు అవసరంలా, ఒక్క ఏరియాకి వెళ్ళిరా. పందిని కొట్టినట్టు కొడతారా జనాలు? పందిని కోసినట్టు కోస్తారు. పందిలాగా నువ్వు ఇంత బరవటానికి రోజు ఎన్ని పంది కొవ్వు లడ్లు తిన్నావో మాకు ఇప్పుడైతే అర్థమవుతుంది. నెలకు 10 సార్లు తిరిగేది నువ్వేగా. అసలు ఈ సొల్లంతా ప్రజలకి మనకి ఎందుకండి? ఈ సొల్లుతో మనకు పని లేదు. పంది కొవ్వు కలిపారా లేదా, కలపలేదని ఒక మాట చెప్పు, లోపల మింగుతారు నిన్ను. రిపోర్ట్ మొత్తం అంతా మళ్ళీ విచారణ చేసి మొత్తం అంతా తేలినాక పంది కొవ్వు కలపలేదు అన్నావు కాబట్టి నిన్ను లోపల మింగుతారు. కలిపింది మేమే కానీ దానికి అప్పటి ముఖ్యమంత్రికే సంబంధం లేదు. పంది కొవ్వు కలిపింది మేమే.
కానీ దానికి జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదు. పంది కొలుపు పంది కొవ్వు కలిపిన మాట వాస్తవమే, ఒప్పేసుకుంది. కానీ దానికి జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదు. ఆ మాట లోకేష్ చెప్పాడు. లోకేష్ ఆ మాట చెప్పాడు. దీని చెవిలో చెప్పాడా? ఇంకా ఒకవేళ అది కాకపోతే ఇంకా మరి ఎవరిదో కలిపింది ఇక చంద్రబాబు అంటది. ఎందుకంటే అప్పుడు బాబాయిని చంపి చంద్రబాబు గారి మీద ఇది చంద్రబాబు కుట్ర అని చెప్పి నారాసుర రక్త చరిత్ర అని చెప్పి సాక్షి పేపర్లో రాశారు కదా. ఇప్పుడు ఇంతకుముందు ఒకడు కామెంట్ పెట్టాడు, వై నాట్ 175 అన్నారు, వై నాట్ పిగ్ ఫ్యాట్ అని చెప్పి ఎందుకు అనరు అని చెప్పి ఒకళ్ళు అభిమానులు కామెంట్ రూపంలో తెలియజేశారు. ఇప్పుడు చంద్రబాబు గారు ఒక సందర్భంగా సుబ్బారెడ్డి గారి భార్య ఎక్కడ కనిపించినా బైబిల్తో కనిపిస్తుంది. ఆయన 45 సార్లు పైగా 50 సార్లు దగ్గర స్వామి మాల వేసుకున్నాడు, ఆయన సూపర్ స్వామి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అన్నాడు. గురుస్వామి అనే సంగతి కూడా యాదవ్కి తెలీదు. సూపర్ స్వామి అంటే ఆయన సూపర్ స్వామి. బైబిల్ అందరికీ కనపడే విధంగా ఇలా చూపించటం. ఒకసారి నేను అది వినిపిస్తా, బాబు గారి మాటలు వినండి. ప్రతి ఒక్క దేవాలయానికి ఇవి ఉంటాయి, సాంప్రదాయాలు ఉంటాయి, కొన్ని ట్రెడిషన్స్, ఆచారాలు ఉంటాయి. ఒక ఇంట్లో మనం పూజ చేయాలంటే వెంకటేశ్వర స్వామికి ఇంట్లో పూజ చేయాలంటే సాంప్రదాయ ప్రకారం అన్ని విధాల ప్రక్షాళన చేసిన తర్వాతనే, పవిత్రంగా అయిన తర్వాతనే చేస్తాం. అలాంటిది వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఇలాంటి అపవిత్రమైన కార్యక్రమాలు ఏంటని నేను అడుగుతున్నా. ఇలాంటి అపవిత్రమైన కార్యక్రమాలు చేసి మళ్ళా ఎదురుదాడి ఎవరైతే టీటీడీ ఈఓ మాట్లాడుతున్నాడు, ఎక్స్ ఈఓ టీటీడీ బోర్డు చైర్మన్, ఒక పక్క ఆయన భార్య బైబిల్ పట్టుకొని తిరుగుతా ఉంటుంది, ఎక్కడ చూసినా ఫోటోలు వస్తున్నాయి. ఈయన మాట్లాడతాడు, మళ్ళీ ఎదురుదాడి చేస్తాడు. నీకు నమ్మకం లేకపోతే రావద్దు, అది వేరే విషయం. నువ్వు లేకపోతే లేరా ఇక్కడ? చెప్పండి. బాబు గారు అయితే ఒక జీవో ఇవ్వాలి సార్. ఇక ముందు ఇలాంటి తప్పులు జరిగిన తర్వాత కూడా అన్య మతస్థుల్ని ఎవరిని కూడా హిందువుల దేవాలయాల్లో ఉద్యోగాలు ఇవ్వకూడదు అని చెప్పి మేమైతే కోరుకుంటాం. ఆల్రెడీ ఆర్డర్ చేశారు, హిందూ దేవాలయాల్లో అన్యమతస్తుల్ని పెట్టకూడదు అనేది. అది అయిపోయింది, ఆర్డర్ అయిపోయింది ఆల్రెడీ. నిన్న క్యాబినెట్ మీట్ అయింది, ఆ క్యాబినెట్ మీట్లోనే డెసిషన్ తీసేసుకున్నారు. ఇంకా ఆ డెసిషన్ కూడా మీకు నేను చెప్తాను. ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి ఏం చెప్తాడండి? కరుణాకర్ రెడ్డి కూతురు పెళ్లిలోనేమో క్రిస్టియన్ మతాచారం ప్రకారం కరుణాకర్ రెడ్డి చేశాడు. మీకు కూడా తెలుసా కరుణాకర్ రెడ్డి ఎవరో తెలుసా అండి? ఎవరో తెలుసా? నాస్తికుడు, ఒక నక్సలైటు. ఒకప్పుడు వాడు జనంలో రాజశేఖర రెడ్డి వాడిని తీసుకొచ్చి, అరే మనం ఒకటి, మనం శంకర్ రెడ్లు, గోత్రలేని రెడ్లు, మనం ఇవన్నీ మనకు అవసరం లేదు, మనకి నక్సలైట్లు, ఈ పోరాటం ఇవన్నీ మనకెందుకు, మనం దోచుకొని దొబ్బడానికి బోళంత ఉంది మార్గం, నేను చూపిస్తాను రా అని చెప్పి ఆడిని తీసుకొచ్చాడు రాజకీయాల్లోకి. తెచ్చి ఆడి బంధువు, వీళ్ళంతా ఒకటే బ్యాచ్, ఇదంతా కూడా కిరస్థానీ బ్యాచ్. ఇది ఈ రెడ్లు అన్య మతస్థులు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి బంధువులే. సో ఆయన తీసుకొచ్చారు. వాడు ఒక నక్సలైటు, నక్సల్ భావాలు ఉన్నోడు, నాస్తికుడు పైగా. వాడేమో టీటీడీ చైర్మన్ చేశాడు. వాడి తర్వాత వైవి సుబ్బారెడ్డి వచ్చాడు. వీడేమో ఏకంగా బైబిల్ పట్టుకొని తిరుగుతూ ఉంటాడు. వీడు ఆవిడ అంటే ఇప్పుడు బైబిల్ పట్టుకొని తిరగటం కానీ చర్చికి వెళ్ళటం కానీ తప్పుని నేను అనట్లేదు. నువ్వు తిరుగు, నువ్వు జీసస్ని నమ్ముకున్నావు, ఆ జీసస్ని అన్నా న్యాయం చెయ్యి, ఆయనకన్నా క్రిస్టియన్ మతానికి. టీటీడీ చైర్మన్ గా గనక వైవి సుబ్బారెడ్డి ఉండకపోతే వాళ్ళ ఆవిడ బైబిల్ పట్టుకుంటుందా పట్టుకోదా అనే మాట మనం మాట్లాడే వాళ్ళం కాదు. తిరుపతి గుళ్ళో ఉంటా మీరు బైబిల్ పట్టుకొని జగన్నాథ రక్షక గోయిందా అని మాట్లాడుతుంటే జగన్మోహన్ రెడ్డిని దేవుళ్ళతో, జగన్మోహన్ రెడ్డి విష్ణుమూర్తితో సమానం అని చెప్పటము. ఇంకా నయ్యం దేవుడి ఫోటోల పక్కన ఈయన ఫోటో పెట్టలే. ఇప్పుడు కొంతమంది ఈ కూడా అడుగుతున్నారు, మీరు తిరుపతి లడ్డూలో పంది కొవ్వు కలిసింది అంటున్నారు, వెంకటేశ్వర స్వామికి ఉండే బంగారం అది ఒరిజినలా డూప్లికేట్? అది చెకింగ్ చేయండి అంటున్నారు. తిరుపతిలోనే కాదు, విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో గాని. ఇంకో విషయం వచ్చింది, మీరు అంటే గుర్తుకొచ్చింది నాకు, ఇదే కాదని. ఇప్పుడు నిన్న సింహాచలంలో నెయ్యిని ఫుడ్ ఇన్స్పెక్టర్ వెళ్ళి చెక్ చేయించారంట. మొత్తం ఫుడ్ ఇన్స్పెక్టర్ డిపార్ట్మెంట్ అంతా వెళ్ళి, ఫుడ్ డిపార్ట్మెంట్ వెళ్ళి చెక్ చేస్తే
అందులో యానిమల్ ఫ్యాట్ ఉందని చెప్పి తెలియదంట. అందులో కూడా ఎక్కడ సార్? అన్నవరమా? సింహాచలం, సింహాచలం. విశాఖపట్నం. ఎందుకంటే వెంటనే 5 సంవత్సరాల నుంచి నెయ్యి ఇస్తున్న కంపెనీని రద్దు చేశారంట, వాళ్ళ కాంట్రాక్ట్ రద్దు చేశారంట. ఇప్పుడు వాళ్ళ మీద కేసు కూడా నమోదు అవ్వాలి కదా సార్? కేసు నమోదు అవుద్ది. ఇప్పుడు సేమ్ తిరుపతికి ఎలా జరిగిందో సింహాచలంలో కూడా అలాగే జరిగింది. అంటే సింహాచలం లడ్డు కూడా పంది కొవ్వుతోనే చేసింది, ఇంతకాలం తిన్నాం. ఇప్పుడు అసలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దేవాలయాల్లో గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎక్కడ ఏ ప్రసాదాలు తయారైనా, ఏ లడ్డు తయారైనా ఎవడు నెయ్యి ఇస్తున్నాడు, అందులో ఈ పంది మాంసం కలిపారా, కుక్క మాంసం కలిపారా, ఈ చేప నూనె కలిపారా, డాల్డా కలిపారా, ఈ పొద్దుతిరుగుడు పువ్వును ఆలివ్ ఆయిల్ కూడా కలిపేశారంట, ఆఖరికి పత్తి విత్తనాలు కూడా కలిపేశారంట. జగన్మోహన్ రెడ్డికి 320 రూపాయలకి నెయ్యి ఎవడ సొమ్ము అని తెచ్చిస్తారండి 320 రూపీస్కి నెయ్యి. సార్ ఈరోజు లీటర్ పాలు కొనాలంటేనే 70 రూపాయలకి తక్కువగా లేవు. ఒరిజినల్ ఇది నీళ్లు కలపని పాలు 70 రూపాయలు లేవు. అవును. 1 కేజీ నెయ్యి తయారవ్వాలి అంటే దగ్గరగా 30 లీటర్ల పాలు. 30 లీటర్లు ఎక్కడండి బాబు, 100 లీటర్ల పైన పాలు. తక్కువగా 100 లీటర్లు చూడండి మరి ఎంత ఇద్దో. 1600కి తక్కువగా ఎక్కడ. మీకు పాల ప్యాకెట్లు అమ్మేటప్పుడు కూడా ఏ కంపెనీ అయినా వెన్న ఉన్న పాలు, వెన్న లేని పాలు అని ఉంటాయి. అదేంటంటే వెన్న తీసేసి నెయ్యి తయారు చేస్తారు. ఆ వెన్న తీసేసిన పాలు, వెన్న తీసిన పాలు కింద ఒక 5 రూపాయలు తక్కువ రేటు పెట్టి అమ్ముతారు. 5 రూపాయలు, 7 రూపాయలు, 8 రూపాయలు. అలా మీకు ఎన్నో 100 లీటర్ల పాలు ప్రాసెస్ చేస్తే తప్పితే నెయ్యి రాదు. ఈ 320 రూపాయలకి బుద్ధి జ్ఞానం లేదండి జగన్మోహన్ రెడ్డికి, వైవి సుబ్బారెడ్డికి, కరుణాకర్ రెడ్డికి, రోజారెడ్డికి వాగుతున్నారు. ఇంకా సార్ అన్య మతస్థుల్ని పెట్టిన తర్వాత అది చర్చగా మారుద్దామనే ప్లాన్లో భాగమే ఇదంతా. ఇప్పుడు ఏ మతాన్ని ఆ మతాన్ని గౌరవించాలి మనం. చర్చిలో పాస్టర్స్ మాత్రమే ఉండాలి, హిందువులు ముస్లిమ్స్ ఉండకూడదు. అదే మసీదులో ఇమామ్స్ మాత్రమే ఉండాలి, అక్కడ హిందూస్ కానీ క్రిస్టియన్స్ కానీ ఉండకూడదు. అలాగే హిందూ దేవాలయాల్లో హిందువులు మాత్రమే ఉండాలి, ఇక్కడ అన్యమతస్తులు ఉండకూడదు. నేను ఒక్క మాట, ఇప్పుడు అవినీతి, ఇప్పుడు ఇదంతా లడ్డూలో పందికొవ్వు కలిసింది, ఇదే చర్చిలో గనక జరిగినట్టయితే ఏ రకంగా ఉండేదో మీరే చెప్పండి. మీకు తెలుసా ఒక సంగతి, ఒకప్పుడు సల్మాన్ రష్దీ అని చెప్పి ఒక అతను ముస్లిం మతాచారాల మీద ఏదో రాశారు, మనకు తెలియదు పూర్తిగా ఆ విషయాలన్నీ, వాటిని మనం డీప్గా టచ్ చేయం. అలాగే తస్లీమా నస్రీన్ అని చెప్పి ఆవిడ ఒక నవల్ రాశారు. వీళ్ళిద్దరూ కూడా బయట దేశాల్లో ఉండేవాళ్ళు, పాకిస్తాన్లో ఒకళ్ళును, ఇద్దరు పాకిస్తాన్ వాళ్ళే. వాళ్ళిద్దరి మీద ఫత్వా జారీ చేశారండి. వీళ్ళని తలకాయ నరికి తెచ్చినోడికి ఇన్ని కోట్లు ఇస్తామని చెప్పి ఫత్వా జారీ చేశారు. వీళ్ళు సల్మాన్ రష్దీనేమో లండన్లో దాక్కున్నారు, ఇక ఆ రోజు నుంచి లండన్లోనే ఉండిపోయారు. తస్లీమా నస్రీన్ ఏమో ఈవిడ ఇంకో దేశం వెళ్ళిపోయి ఈవిడ ఇంకో దేశంలో దాక్కున్నారు. పాకిస్తాన్ వాళ్ళు వీళ్ళ మీద ఫత్వా జారీ చేశారు, తల నరికి తీసుకొచ్చేయండి వాళ్ళవి, మీకు ఇన్ని 100 కోట్లు ఇస్తాము, వీళ్ళిద్దరూ ముస్లిం మత ద్రోహులు అని చెప్పి. అలాగే ఇది హిందువులు కాబట్టి, అది కూడా ఆంధ్రప్రదేశ్ కాబట్టి జగన్మోహన్ రెడ్డి అండ్ గ్యాంగ్, ఈ సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, ఈ భారతిరెడ్డి, ఈ ధర్మారెడ్డి, వీళ్ళందరూ రోజారెడ్డి, ఇది ఏపీ కాబట్టి, ఏపీ ప్రజలు సౌమ్యులు కాబట్టి వీళ్ళు ఇంకా బతికున్నారు. దీంట్లో పెద్ద జోక్ ఏంటంటే తప్పు చేసింది వాళ్ళే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పు చేసినట్టు అధికార పార్టీ చెప్తుంది, కానీ వీళ్ళు ఎవరిని అడగాల? వాళ్ళ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను కూర్చోబెట్టి మాట్లాడుతుంటే వాళ్ళు ఎక్కడ తప్పు జరిగిందని ఎందుకు చెప్తారు చెప్పండి? సజ్జలను కూర్చోబెడతారు, అంబటి రాంబాబును కూర్చోబెడతారు, రోజాను కూర్చోబెడతారు. కాదండి, ఎవరినైనా కూర్చోబెట్టనండి, లడ్డూలో పందికొవ్వు కలపలేదు వాళ్ళు చెప్పరు సార్, వాళ్ళు చెప్పరు. వాళ్ళ పార్టీకి చెందిన వాళ్ళు కదా, అవినీతి అంతా వాళ్లే కదా చేసింది. ఇసుకలో కానీ, మట్టిలో కానీ, చెత్తలో కానీ ఇన్ని తప్పులు చేసిన వాళ్ళు లడ్డూల్లో చేసాము అని చెప్పి ఎందుకు చెప్తారు సార్? నాణ్యమైన కరెంట్ ఇస్తాము, నాణ్యమైన లడ్డు ఇస్తాము, ఇంకా నాణ్యమైన మందు. ఎంతమందిని 1,00,000 మందిని చంపేశారు, 7 లక్షల మందికి కిడ్నీలు లివర్లో పోయినాయి. ఎన్ని వాస్తవాలు కాదా? ఇన్ని తప్పులు చేసిన వాళ్ళు లడ్డూలో. చంద్రబాబు గారు టీటీడీ వ్యవహారంలో, లడ్డు వ్యవహారంలో తీసుకున్న కొన్ని కఠినమైన నిర్ణయాలను మీకు చెప్తాను, ఒకసారి వినండి. తిరుమల ఆలయంలో ఈరోజు శాంతి హోమం చేపడతాం, గత నెలలో చేసిన పవన్ కళ్యాణ్ గారు చెప్పారు.
శాంతి హోమం ఆగండి. ఈ మొత్తం నేను ఒకసారి చెప్తాను. 4 పాయింట్స్ ఉన్నాయి. శాంతి హోమం చేపడతాం. గత నెలలో చేసిన పవిత్ర ఉత్సవాలతో దోషాలు తొలగిపోయినా ఇప్పుడు శ్రవణం వల్ల వెలుగు చూసిన అంశాల వల్ల ఇతర దోషాలు తొలగిపోయేందుకు శాంతి హోమం నిర్వహిస్తున్నాం. ఇది ఒక నిర్ణయం తీసుకున్నారు. లడ్డు తయారీలో కల్తీ నెయ్యి వ్యవహారంపై దర్యాప్తుకు సిట్టు విచారణ వేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డికి, ఈ రోజారెడ్డికి, వైవి సుబ్బారెడ్డికి, ఆ కరుణాకర్ రెడ్డికి వీళ్ళందరికీ పగిలిపోద్ది ఇప్పుడు. అది వేయొద్దని చెప్తున్నాడు వైవి సుబ్బారెడ్డి. చెప్తున్నాడు వాడు. సిట్టు విచారణ వేస్తున్నాం. ఐజీ స్థాయి పర్యవేక్షణలో సిట్టు ద్వారా ఘటనపై ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేస్తున్నాం. నిర్దిష్ట సమయంలో వీళ్ళు దర్యాప్తు పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక ఇస్తారు. దీన్ని కేంద్రానికి పంపిస్తాం. కేంద్రం కూడా ఈ నివేదికని పంపించమని అడిగింది. అలాగే ఏ ప్రార్థనా మందిరంలో అయినా సరే ఆ మతం వాళ్ళే మేనేజ్మెంట్ ఉండేలా చర్యలు తీసుకుంటాం. దీనికోసం అవసరమైతే కొత్త చట్టం తీసుకొస్తాం. దేవాలయాలు, మసీదులు, చర్చిల్లో సాంప్రదాయాలకు అనుగుణంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. ఏ మతానికి చెందిన ఆలయాల్లో ఆ మతానికి చెందిన వాళ్ళే అధికారులు ఉండే విధంగా నిర్ణయం తీసుకున్నాం. అన్ని దేవాలయాల్లో ఆగమ శాస్త్రాల ప్రకారం సంప్రోక్షణ శుద్ధి కార్యక్రమం చేపడతాం. ఆలయ సేవలు నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెడతాం. దేవాలయాల నిర్వహణపై అన్ని స్టడీ చేసి సంబంధిత వర్గాలతో చర్చించి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ని రూపొందించి వాటిని పాటించే విధానం తెస్తాం. దీనికోసం ఒక కమిటీ ఏర్పాటు చేస్తాం. మహిళలను గౌరవించేలా ప్రత్యేకమైన క్యూలు ఏర్పాటు చేసే అంశంపైన నిర్ణయాలు తీసుకుంటాం అని సీఎం చంద్రబాబు గారు చెప్పారు. కఠినమైన నిర్ణయాలు తీసుకున్నారు బాబు గారు. వీళ్ళని అరెస్ట్ చేయాలి సార్, అదొక్కటే అడుగుతున్నారు. ప్రజలు కూడా తిరుపతిలో ఇంత ఘోరాలు జరిగిన తర్వాత ఇంకా వీళ్ళని వదిలిపెట్టకూడదు అని వదిలిపెట్టే ప్రసక్తి లేదండి. ఇప్పుడు అన్ని రకాల నివేదికలు అన్ని తయారైపోయినాక సిద్ధమైనాక నాకు తెలిసి 15 days ఆర్ 1 month లోపు వీళ్ళకి మాత్రం శిక్ష పడుతుంది అని చెప్పి నేనైతే బాగా. జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళాలి, జగన్మోహన్ రెడ్డిని ఇరికించాలని రోజారెడ్డి ఈ రకమైన స్టేట్మెంట్ ఇచ్చిందంటారా? మా టీటీడీ చైర్మన్లు సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి పందికొవ్వు కలిపారు, అది ముఖ్యమంత్రికి సంబంధం లేదు, ఆ మాట లోకేష్ గారే చెప్పారు. ఒకవైపు ఏమో పందికొవ్వు కలిపారు అని అందరు మాట్లాడుతున్నారు, ఒకవైపు రోజా ఏం మాట్లాడుతుంది, అప్పుడు జరిగిన అవినీతికి జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదు, పందికొవ్వు కలిపిన మాట వాస్తవమే, కానీ దానికి జగన్మోహన్ రెడ్డికి సంబంధం ఉండదు అని చెప్పి లోకేష్ గారు చెప్పారంట రోజాకి. మరి మాకైతే ఎక్కడ కనపడలా. దీనికి సిగ్గు లేదండి. ఇది అసలు మనిషి జన్మ ఎత్తలేదు. 2 కాళ్ళ పంది అని మీరు అన్నది అక్షరాలా దీనికి వర్తిస్తుంది. ఇది నిజంగానే 2 కాళ్ళ పంది. ఈ 2 కాళ్ళ పంది నిన్న తిరుమల కొండ వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డిని అడ్డంగా ఇరికించింది. వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డిని అయితే పూర్తిగా జైలుకి పంపించే కార్యక్రమం రోజారెడ్డి మొదలుపెట్టింది. లడ్డు విషయంలో ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా దిగటం జరిగింది. అవును, ఇంకా దేవుడు కూడా ఆపటం వల్ల కాదు, కేంద్రం కూడా సీరియస్ అవుతుంది. ఇంకా మిమ్మల్ని ఎవరు కాపాడతారో ఆ దేవుడే కాపాడాలి. పోలీస్ స్టేషన్లో కేసులు నమోదవుతున్నాయి, కోర్టులో పిటిషన్లు వేస్తున్నారు ఆర్ఎస్ఎస్, కేంద్రం. ఇక వీళ్ళకి వీళ్ళు డప్పు కొట్టుకోవాలా, మేము కలపలేదు అంటే మేమందరం కలిసి కలిపాం, ఇది జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదు అంటుంది రోజా. అంటే ఇది చెప్పమనండి, 1600 పెట్టి తీసుకోవాల్సిన నెయ్యిని మీరు ఎందుకని 300 రూపాయల 320 రూపాయల కల్తీ నెయ్యి ఎందుకు తీసుకున్నారు? ఆ ఒక్కదాని సమాధానం చెప్పమనండి. అదొక్కటి చెప్పరు. నెయ్యి మేము మార్చాము అంటే 320 రూపాయలకి ఒరిజినల్ నెయ్యి వస్తుంది, నీకు నేను 500 రూపాయలు ఇస్తాను, ఎక్కడన్నా ఆవు నెయ్యి 1 kg తీసుకొనిరా. రిపోర్టులో 4వ అంశం క్లియర్గా ఇచ్చారు. లార్డ్ అనేది కలిసి ఉంది పదార్థం ఇందులో అని. లడ్డూలో వాళ్ళు ఇచ్చిన నెయ్యిలో, వాళ్ళు వాడే నెయ్యిలో లార్డ్ అనే పదార్థం కలిసి ఉందని ఎన్డీడీబీ క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. సో లార్డ్ అంటే ఏంటో అర్థం ఇందాకే మనం మాట్లాడుకున్నాం. లార్డ్ అంటే పంది కొవ్వు నుంచి, జంతువుల నుంచి తీసిన పదార్థం. అది కలిపితే ఎస్ వాల్యూ తగ్గిపోతుందని చెప్పి ల్యాబ్ రిపోర్ట్ ఇచ్చింది. వాటి గురించి 2 కాళ్ళ పంది రోజా అయితే మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఉండవల్లి శ్రీదేవి అంత వివరంగా మాట్లాడిన తర్వాత ఎంత చెప్పినా కూడా వాళ్ళకి చెవురు శంఖం ఊదినట్టే. ఓకే, చూద్దామండి. ఈ 2 కాళ్ళ పంది అయితే జగన్మోహన్ రెడ్డిని ఇరికించేసింది, సుబ్బారెడ్డిని, కరుణాకర్ రెడ్డిని, ధర్మారెడ్డిని కూడా ఇరికించింది. మొత్తానికి
అంటే దీని హ్యాండ్ కూడా ఉన్నట్టుంది, రోజా హ్యాండ్ కూడా ఈ కల్తీ వ్యాపారంలో ఉంది. ఉన్నట్టుంది కాదు సార్, ఉంది. ఎస్. ప్రతిరోజు అక్కడ బస్సులు తిప్పటం కానీ ₹1 అక్రమంగా సంపాదించడంలో అంటే రోజుకి 1600 కేజీల నెయ్యి కొనేవాళ్ళంట. రోజు కొనే నెయ్యిలో ఎంత మిగిలింది మనకి, అందులో నా వాటా ఎంత అని వచ్చి పట్టుకుని పోయేదేమో, అందుకని వచ్చేదేమో రోజు తిరుపతికి. ఇది ఇంద్ర సినిమాలో చిరంజీవి ఇస్తాడు, ఇది నీకు, ఇది నీకు, ఇది నీకు అని. అలాగే వీళ్ళు పంచుకున్నారు వాటాలు. ఓకే అండి, చూద్దామండి. మరిన్ని వివరాలు వచ్చినాక మళ్ళీ చేద్దామండి వీడియో. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.